సంక్రాంతి జోష్ ఏమైపోయింది? నార్మల్‌గా సంక్రాంతి లాంటి పెద్ద సీజన్ ఎండ్ అయ్యాక ఫిబ్రవరి నెల బాక్సాఫీస్ దగ్గర ఒక రకమైన సైలెన్స్ అయితే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఆ సైలెన్స్ కాస్త డెడ్ సైలెన్స్‌గా మారిపోయింది. సంక్రాంతి తర్వాత వచ్చిన మూవీస్ మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర కళకళలాడుతుందని ట్రేడ్ వర్గాలు ఎక్స్‌పెక్ట్ చేశాయి. ముఖ్యంగా సంక్రాంతికి రావాల్సిన కొన్ని మీడియం రేంజ్ సినిమాలు పోటీ తట్టుకోలేక ఫిబ్రవరిని సెలెక్ట్ చేసుకున్నాయి. కానీ తీరా చూస్తే ఫిబ్రవరి బాక్సాఫీసు డల్ అయింది. ఆడియన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ స్కైలో ఉంటే థియేటర్లో ఉన్న కంటెంట్ మాత్రం నేలచూపులు చూసింది. ఈ నెలలో బాక్సాఫీస్ భారాన్ని మోస్తారని నమ్మిన యంగ్ హీరోలు విశ్వక్సేన్ మరియు శ్రీవిష్ణు. విశ్వక్సేన్ తన విలక్షణమైన ప్రమోషన్స్ తో ఫంకీ లుక్ లో ఎంతో హైప్ క్రియేట్ చేశారు. కానీ కంటెంట్ లో డెప్త్ లేకపోవడంతో ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అయితే అవ్వలేదు. ఇక శ్రీవిష్ణు తన కామెడీ టైమింగ్ తో విష్ణు విన్యాసం చూపించాలని ట్రై చేసినా అది కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఫలితంగా ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారంటీ ఇచ్చే ఈ మీడియం రేంజ్ సినిమాలు ఈ నెలలో నేరుగా షెడ్కి వెళ్ళిపోయాయి. సంక్రాంతి సినిమాల జోరు తర్వాత కనీసం యావరేజ్ అనిపించుకునే సినిమా కూడా రాకపోవడం మూవీ లవర్స్ ని బాగా డిసప్పాయింట్ అయితే చేసింది. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజే థియేటర్ల దగ్గర సందడి చేసే కాలం మెల్లగా కనుమరుగవుతోందా అన్న అనుమానం కలుగుతోంది. పర్లేదు అనిపించుకున్న సినిమాలకు కూడా థియేటర్లలో ఆడియన్స్ అయితే కరువు అయ్యారు. దీనికి మెయిన్ కారణం ఓటీటీ. థియేటర్కి వెళ్లి టికెట్ పాప్కార్న్ ఖర్చు పెట్టుకోవడం ఎందుకు, మరో 2 వారాల్లో ఓటీటీలోకి వస్తుంది కదా, అప్పుడు తీరిగ్గా ఇంట్లోనే చూడొచ్చు అని ఆడియన్స్ అయితే ఫిక్స్ అయిపోతున్నారు. ఎగ్జామ్స్ సీజన్ వల్ల స్టూడెంట్స్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్ల వైపు కన్నెత్తి చూడడం లేదు. కంటెంట్ ఎంతో ఎక్స్ట్రాడినరీగా ఉంటే తప్ప జనం థియేటర్ మెట్లు ఎక్కడం లేదు. పోనీ థియేటర్లో సినిమాలు లేకపోతే ఓటీటీలో ఏదైనా పండగ చేసుకుందామా అంటే అక్కడ కూడా సీన్ డల్ గానే ఉంది. క్రేజీ వెబ్ సిరీస్ లేవు, ఇంట్రెస్టింగ్ కొత్త కంటెంట్ అసలే దొరకడం లేదు. ఫ్రైడే డ్రై డే కాదు, ఫిబ్రవరి మొత్తం డ్రై మంత్ అంటూ ఆడియన్స్ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. థియేటర్లో సందడి లేకపోతే ఆ ప్రభావం ఓటీటీ మీద కూడా పడుతోందని అర్థమవుతోంది. పాత సినిమాలనే మళ్ళీ చూడలేక కొత్తవి నచ్చక మూవీ లవర్స్ అంతా కూడా ఇప్పుడు మార్చి నెలలో రాబోయే పెద్ద సినిమాల వైపే చాలా ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు. అండ్ ఈ లిస్ట్ లో మీరు కూడా ఉన్నారా? ఉంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్